పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి టర్న్ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను మార్చదలిచిన సంగతి తెలిసిందే. అందుకోసం సినిమాలను సైతం పక్కన పెట్టి ప్రజాసేవ కోసం అనుక్షణం తప్పిస్తున్నారు. మధ్యలో సభలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తారు. రాజకీయ పరిస్థితులను తెలిపి వారిలో ఓ అవగాహన వచ్చేలా చేస్తున్నారు. అయితే అనుక్షణం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే పవన్ పై పోసాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా తనకు ప్రజాసేవ అంటే తెలీదు అని మరో రచ్చకు తెరలేపాడు. పవన్ నిజాయితీ పరుడేనని, స్వార్థం లేదని అంటూనే ప్రజాసేవే చేయాలని ఉంటే సినిమాలు వదిలేసి వచ్చి ప్రజల్లో తిరగాలని పోసాని సూచించాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుని ట్విట్టర్లో గళం వినిపిస్తే కుదరదని అన్ని వదిలేసుకుని రోడ్డు మీదకు రావాలని పోసాని అన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ చేసినట్టు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయాలని, రోడ్డు పక్కన పడుకోవాలని, ప్రజలతో మమేకమైపోయి ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలని జనాలకి వివరించాలని, అంతే తప్ప బయటికి రాకుండా ఎక్కడో ఉండి విమర్శలు చేస్తే కుదరదన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకో 9 రాష్ట్రాలకి కూడా ఇవ్వాల్సి వస్తుందని, అంచేతే మోడీ వెనకాడారు తప్ప ఆయన ప్రజల్ని మోసం చేసే మనిషి కాదని చెప్పాడు. అదేవిధంగా చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ రాజకీయ కదలికలు సాగుతున్నాయని పరోక్షంగా పోసాని అభిప్రాయపడ్డాడు.